జ్యోతిషి శాస్త్రం ప్రకారం నక్షత్రాలు గ్రహాలను బట్టి పంచాంగం రూపొందుతుంది. సూర్యోదయం కాలానికి ఏ నక్షత్రం దగ్గరగా ఉంటే ఆ రోజును ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు. ఇదిలా ఉండగా మనవారు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగాన్ని రూపొందించుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుస్తారు. ఈ లెక్కన సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరు పెట్టారు. అంటే ఏడాదికి 27 కార్తెలు. అందులో ఒకటి రోహిణీ కార్తె. ఎండవేడిమికి రోళ్లు కూడా పగులుతాయి రోహిణీ కార్తెలు అని మన పెద్దవారు నానుడిగా అంటూ ఉంటారు. ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం, ఈ కాలంలో 3 రకాల మొక్కలను నాటడం ద్వారా ప్రత్యేకంగా శుభ ఫలితాలను పొందవచ్చంటున్నారు పురాణ పండితులు. రావి చెట్టులో విష్ణువు, లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని, రావి చెట్టును పూజించడం వల్ల పుణ్యమే కాక పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయని, అలాగే రోహిణీ కార్తెలో రావి చెట్టును నాటిన వ్యక్తి సూర్యుని అనుగ్రహం పొందుతాడని, అలాగే తన పూర్వీకుల ఆశీర్వాదం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. తర్వాత జమ్మి చెట్టు కూడా పవిత్రమైందిగా, శనీశ్వరుడికి ఇష్టమైందిగా పరిగణించబడుతోంది. శని దోషం ఉన్నవారు ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చట. ఇక తులసిని మన సంప్రదాయంలో చాలా పవిత్రమైందిగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం రోహిణీ కార్తెలో తులసి మొక్కను నాటాలని, తద్వారా జాతకంలో అశుభగ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుందని పండితులు చెబుతారు. మరో విశిష్ట కథనంతో మళ్లీ కలుసుకుందాం. వేటు న్యూస్ పరమార్థంలో.